హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోతో బీబీ జోడీ రిలేటెడ్ అనేది మొత్తం క్లారిటీ అనేది చేస్తున్నానండి. తర్వాత బీబీ జోడీ రిలేటెడ్గా ఏ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయను. సో ఇది అయితే 95% అని చెప్తాను నేను కన్ఫర్మేషన్. ఎందుకంటే మనకి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు. తనుజ దగ్గర నుంచి ఇంకా కళ్యాణ్ దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నారా లేదా అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పలేదు. ఇంకా వైల్డ్ కార్డ్ రిలేటెడ్ది కూడా బీబీ జోడీలో ఇంకా అనౌన్స్ చేయలేదు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం తనుజ ఇంకా కళ్యాణ్ అయితే బీబీ జోడీకి రావడం లేదు. సో మనం మ్యూచువల్ ఫ్యాన్స్ అనేది ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను చెప్తానండి, బీబీ జోడీ చేయకపోవడమే వాళ్ళకు మంచిది. ఎందుకంటే బీబీ జోడీ కూడా కంప్లీట్లీ బిగ్ బాస్ రిలేటెడే. గొడవలు అన్నీ ఉంటాయి. డాన్స్ ఒకటి అంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళిద్దరు రావచ్చు అని చెప్పి. కానీ ఇక్కడ చాలా గొడవలు, ఆల్రెడీ 105 డేస్ అక్కడ ఉండి వచ్చారు. గొడవలు పడి మళ్ళీ అదే గొడవల్లోకి మళ్ళీ వెళ్తే బాగుండదు కదండి. సో నా ప్రకారం అయితే వాళ్ళు బీబీ జోడీకి అయితే రావద్దు. ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళిద్దరు కలిసి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే మూవీస్ అన్నా, వెబ్ సిరీస్ అన్నా వాళ్ళిద్దరికి కలిసి ప్రాజెక్ట్స్ వస్తే మంచిది. ఎందుకంటే బిగ్ బాస్ అని అంటేనే గుర్తుకొచ్చేది తనుజ అండ్ కళ్యాణ్ అండి. నేను నిజంగా చెప్తున్నాను, బిగ్ బాస్ 9 సీజన్స్ ఉన్నాయి. 9 సీజన్స్లో ద బెస్ట్ అండ్ ద బెస్ట్ పేర్ తనుజ అండ్ కళ్యాణ్. సో వీళ్ళు ఫ్రెండ్స్. నేను ఇంకా వేరేది ఏది చెప్పట్లేదండి, బెస్ట్ ఫ్రెండ్స్. సో నేను మ్యూచువల్ ఫ్యాన్ని, నిజం చెప్తున్నాను. తనుజ ఇంకా కళ్యాణ్కి ఒక ఐడియల్ అంటారు కదా ఫ్రెండ్షిప్కి, అదే అండి. చాలామంది అంటున్నారు కళ్యాణ్ వచ్చాడు ఇంటర్వ్యూలో ఏదేదో చెప్పాడు, మనకి తన పర్స్పెక్టివ్ అనేది తెలీదు. సో తనకు మాట్లాడడం తెలియదు ఇంటర్వ్యూస్లో. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తను విన్నింగ్ సంతోషంలో ఉంటాడు, ఏం మాట్లాడాలో తెలియదు. మనకి క్లారిటీగా తెలియనప్పుడు ఏది నెగిటివ్ చేయొద్దు. అండ్ ఇంకా చాలామంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ మీద కోపంతో తనుజ గారు ప్రాజెక్ట్ బీబీ జోడీ నేను చేయనని చెప్పేశారు అని చెప్పారు. అదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అండి. నాకు తెలిసిన సోర్స్ ప్రకారం ఏంటంటే తనుజ ఆల్రెడీ మూవీ చేసి ఉన్నారు. సో దాని రిలేటెడ్ వర్క్ ఇంకా 2 వెబ్ సిరీస్ అనేది ఛాన్సెస్ వచ్చినాయి తనకి. సో ఆ వర్క్తో బిజీ అయిపోయింది. వెంటనే అక్కడ బిగ్ బాస్ నుంచి రాగానే తన ఫ్యామిలీ టైమ్స్ అనేది తీసుకుంది. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళ చెల్లి పెళ్ళి అవ్వడం వల్ల వాళ్ళ చెల్లి కూడా వచ్చింది ఇంటికి. సో తను ఫ్యామిలీ టైం స్పెండ్ చేశారు. సో ఫ్యామిలీ టైం అయిపోయిన వెంటనే తను డబ్బింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నేను నా ఇన్స్టాలో షేర్ చేశాను దాని రిలేటెడ్ ఫొటోస్ కూడా మీరు చూడొచ్చు. సో తన వర్క్లో తను బిజీ ఉన్నారు. ఈవెన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి ఒక్క సెకండ్ కూడా తనకి ఖాళీయే లేదు, బిజీగా ఉన్నారు. సో వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకుంది, వాళ్ళిద్దరు బిజీగా ఉన్నారు. సో నా ప్రకారం అయితే వాళ్ళు బీబీ జోడీ చేయొద్దు. కానీ మనకు ఉంటుంది ఫ్యాన్స్ ఇద్దరు కలిసి చూడాలి అని చెప్పి. మనం ఏం కోరుకుందామంటే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ అలాంటి ఛాన్స్ రావాలి. అలాంటి వాటిలో వీళ్ళని చూద్దామని కోరుకుందాం. నా ప్రకారం అయితే బీబీ జోడీలో వద్దండి. ఎందుకంటే అది మళ్ళీ బిగ్ బాస్ లాగా అయిపోతుంది. సో వద్దు. అండ్ ఇవన్నీ బీబీ జోడీ రిలేటెడ్. ఇంకా వీడియోస్ అనేది అయితే నేను బీబీ జోడీ రిలేటెడ్ అప్లోడ్ చేయను. ఎందుకంటే వాళ్ళిద్దరు రావడం లేదు. 95% అని చెప్పాను కదా, 99.99% వాళ్ళిద్దరు రావడం లేదు. ఓన్లీ రీతు అండ్ డెమోన్ అయితే వస్తున్నారు. వాళ్ళు సైన్ చేశారని చెప్పి ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అది కూడా కన్ఫర్మ్ అయితే తెలియదు. సో దీంతో బీబీ జోడీకి అనేది క్లోజ్ చేసేస్తున్నాను. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఆశలు పెట్టుకోకండి, వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉన్నారు వాళ్ళ ప్రాజెక్ట్స్తో. సో నేను ఇంకా వీడియోస్ అనేది తనుజ ఇంకా కళ్యాణ్ రిలేటెడ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు నా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసేస్తాను ఫస్ట్ డే ఇన్ఫర్మేషన్ అనేది. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి, నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ అనేది షేర్ చేసేస్తాను. సో ఈ ఛానల్లో మొత్తం తనుజ అండ్ కళ్యాణ్ రిలేటెడ్ అప్డేట్సే వస్తాయి, వేరే రిలేటెడ్ అప్డేట్స్ ఏమీ ఉండవు. కంప్లీట్ ఈ ఛానల్ అనేది తనుజ అండ్ కళ్యాణ్ కోసమే. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సంక్రాంతి ఈవెంట్లో ఏమేమి జరిగిందో, అసలు ఏమైంది, ఇంత నెగిటివిటీ ఏంటి, అక్కడ పాజిటివ్ నెగిటివ్ చేయడానికి కారణాలు ఏంటి, దాని ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఆ వీడియో అనేది ఈరోజు ఈవినింగ్ అన్నా రావచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు వర్క్ అనేది ఉంటుందండి, ఆఫీస్ వర్క్. సో టైం చూసుకుని నేను వీడియో అనేది తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. ఎలా అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. వెంటనే మీరు తనుజ అండ్ కళ్యాణ్ రిలేటెడ్ అప్డేట్స్ అనేది చూసేయచ్చు. వెంటనే ఏదైతే అప్డేట్ తెలుస్తుందో వాళ్ళిద్దరు ప్రాజెక్ట్స్ గురించి అయినా, వాళ్ళు ఎక్కడైనా ఫ్యాన్ మీట్ అన్నా ఏదన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. దానికంటే ముందు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను.
ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.